లో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ 2019 స్పెషల్ డీఎస్సీతో పాటు 2024లో 6100 పోస్టులకు డీఎస్పీ నోటిఫికేషన్ ఇస్తే టీడీపీ కోర్టుకెళ్లి ఆపేయించింది. 2014 నుంచి 19 వరకు మధ్య చంద్రబాబు కేవలం 10,000 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వగా జగన్ తన హయాంలో 21,108 టీచర్ పోస్టులు భర్తీ చేశారని వివరించారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కింది స్థాయి నుంచి పైదాకా కూడా ఎంత అవినీతి జరుగుతూ ఉంది, ఎక్కడికక్కడ దోచుకునే పరిస్థితి ఈరోజు ప్రజలందరూ కూడా కల్లారా చూస్తున్నారు. ఎవరు దేన్ని ఉపేక్షించట్లా, ప్రతి దాంట్లో కూడా అవినీతి, ఎక్కడ దొరికితే అక్కడ లంచం కానీ అవినీతి కానీ ఈరోజు ప్రతి దాంట్లో కూడా నిత్యకృత్యం అయిపోయింది. అయితే ఎప్పుడు కూడా మనం వినలా, ఆంధ్ర రాష్ట్రంలో మొదటి నుంచి కూడా కొన్ని ఫీల్డ్స్ అన్నీ కూడా పవిత్రంగానే ఉన్నాయి. వాటిల్లో ఎక్కడ కూడా అవినీతి జరిగినటువంటి పరిస్థితి మనం గతంలో కూడా ఎప్పుడూ చూడలే. అలాంటిది మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఒక పరిణామాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. డిఎస్సి నిర్వహణ. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు మా ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సి వేస్తామని చెప్పి ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. అందులో భాగంగా మొట్టమొదటి సంతకం 16,000 ఉద్యోగాలకు పెట్టడం కానీ, దాని తర్వాత 1 సంవత్సరం పాటు ఆ మొదటి సంతకానికి కూడా విలువ లేకుండా దాన్ని పక్కన పెట్టినటువంటి పరిస్థితి కానీ, ఎట్టకేలకు 2025 మధ్య భాగంలో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం కానీ, ఆ తర్వాత అక్కడి నుంచి జరిగినటువంటి తంతు అంతా కూడా మొట్టమొదటి నుంచి వైఎస్ఆర్సీపీ కూడా ఎప్పటికప్పుడు చెప్తానే ఉంది. ఈరోజు సాక్ష్యాధారాలతో సహా మీ ముందుకు వస్తూ ఉంది. అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఇప్పుడు చెప్పినటువంటి విషయం కూడా. ఒక్కొక్క ఉద్యోగాన్ని 15 లక్షలకి అమ్ముకున్నటువంటి పరిస్థితి టీచర్ ఉద్యోగాల్ని, ప్రభుత్వ టీచర్ ఉద్యోగాల్ని మనం కూడా గతంలో ఎప్పుడు కూడా చూడాల. ఇలాంటి అవినీతి ఈరోజు ఒక్కొక్క ఉద్యోగం అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఏంటి, దానికి టెట్ ఉంది కదా, డిఎస్సి ఉంది కదా, ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది కదా, దాని మీద పెద్ద పెద్ద ఆఫీసర్స్ అంతా ఇంక్లూడ్ అవుతారు కదా, ఆన్లైన్ ఎగ్జామ్ కదా, మరి ఇంత ప్రాసెస్లో 15 లక్షల రూపాయలకి ఉద్యోగాల్ని అమ్ముకున్నారని మీరు చెప్తా ఉంటే దానికి తగినటువంటి ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా అని చెప్పి మాట్లాడేటువంటి వాళ్ళు కూడా ఈరోజు అందరూ కూడా ఉంటారు. నేను దానికి సంబంధించి ఆధారాలను కూడా మీ ముందు స్పష్టంగా కూడా ఉంచదలుచుకున్నాను. ఎవరు కూడా ఎక్కడ కూడా వినలా. ప్రభుత్వ ఉద్యోగాల్ని, ప్రధానంగా టీచర్ ఉద్యోగాల్ని 15 లక్షల రూపాయలకు అమ్ముకున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఎవరు ఏమనాలో ఈరోజు అర్థం కానటువంటి స్థితిలో ఉన్నారు. దీనికి సంబంధించి ప్రధానమైనటువంటి 2 మాటలను కూడా నేను ప్రజల దృష్టికి తీసుకొని వస్తాను. ఒకటి, డిఎస్సి సంబంధించి ఒక కన్వీనర్ని నియమించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ కన్వీనర్ అడిషనల్ డైరెక్టర్ స్థాయిని నియమించాల్సి ఉంటే మొట్టమొదటిగా మన స్టేట్ గవర్నమెంట్ డిఎస్సికి సంబంధించి ఒక జాయింట్ డైరెక్టర్గా ఉన్నటువంటి కృష్ణారెడ్డి గారిని, ఎస్సీఆర్టీ డైరెక్టర్గా ఉన్నటువంటి కృష్ణారెడ్డి గారిని నియమించిన తర్వాత నుంచే ఈ అవినీతి ఆరోపణలు కానీ, ఈ అవినీతి కానీ అవన్నీ కూడా జరగడం కూడా మనం స్పష్టంగా గమనిస్తూ ఉన్నాం. మొత్తం కూడా ఈ డిఎస్సి నిర్వహణ అంతా కూడా ఎస్సీఆర్టీ పర్యవేక్షణలో జరిగింది. ఎందుకంటే ఆయన ఎస్సీఆర్టీ డైరెక్టర్గా ఉన్నారు. క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ కూడా ఎస్సీఆర్టీ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. కాబట్టి ఆ నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి కూడా మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఇక్కడ జరిగినటువంటి అనేకమైనటువంటి అవినీతి కానీ, దానికి సంబంధించిన సాక్ష్యాలు కానీ ఈరోజు నేను మీ ముందుకు కూడా తీసుకొని వస్తాను. మొట్టమొదటిగా డిఎస్సి నిర్వహణ గతంలో ఎప్పుడు కూడా 2025కు ముందు జరిగినటువంటి అన్ని డిఎస్సీలకు సంబంధించి కూడా ఒక ప్రాసెస్ జరుగుతుంది. అంతమంది కాల్ లెటర్స్ పంపించి వారందరినీ కూడా మీరు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి రమ్మని చెప్పిన తర్వాత సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత కొంతమందిని మీరు వ్యూహాత్మకంగా మీకు కావాల్సిన వాళ్ళ కోసం కొంతమందికి ఉద్యోగాలు ఇలా. ఇది ఎగ్జాంపుల్. నెల్లూరు వాళ్ళే ఇవన్నీ కూడా సంఘం ఇష్టంటి పిల్లకాయలకి 6-7 మార్కులు కూడా మీరు విచ్చలవిడిగా కలుపుకున్నారు. నేను ఆ రోజు దాన్ని తప్పు పెట్టాను. విమర్శ ఉప ముఖ్యమంత్రి కూడా రాలే ఆ రోజు వచ్చి దాన్ని ఒక పెద్ద సినిమా స్టైల్లో ఆ పక్క నుంచి 18 డిఎస్సీ 2019లో దిగుతున్నారు కదా లాస్ట్ గవర్నమెంట్ లో, 2018లో డిఎస్సీలో వేసి
7,254 పోస్టులకు డిఎస్సీ వేసి 300 మందికి ఫిలప్ చేసి మిగతా వాళ్ళకి మీరు చేతులు ఎత్తేసి ఉద్యోగాలు ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ 6,954 మందికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వారందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చాడు. అలానే 2019 స్పెషల్ డిఎస్సీ కేవలన్నింటినీ కడిగారు, కొత్త డిఎస్సీని కూడా వేసినారు. ఇవన్నీ కూడా అబద్ధాలు చెప్పే నోళ్ళకి కనపడకుండా పోతా ఉన్నాయి. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకోవాలా. ఇవన్నిటికి కూడా తప్పకుండా మంచి జరిగే రోజు వస్తుంది. అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో రాబోయే ప్రభుత్వంలో న్యాయం చేయడం కూడా జరుగుతుందని తెలియజేస్తున్నాను.